పార్టీ వచ్చినా కాంగ్రెస్ వాడు వచ్చినా బీజేపీ వాడు వచ్చినా టీఆర్ఎస్ వాడు వచ్చినా గరీబోని పెద్ద చేసేవాళ్ళు లేడు, గరీబోని చూసేటోడు లేడు, ఆదుకునేటోడు లేడు. ఇవన్నీ గరీబ్ ఇండ్లే. ఇండ్లు పొడుగున్నాయి, పొడుగు కనిపిస్తాయి, హైట్ కనిపిస్తున్నాయి ఇండ్లు, కానీ వస్తే హైట్ కనిపిస్తున్నాయి. అప్పుల పాలు. ఊళ్ళో భూములు అమ్ముకొచ్చుకొని మంచిగా నిమ్మలంగా చెప్తాను. ఊళ్ళో భూములు అమ్ముకొచ్చుకొని పెద్ద మనిషి ఊళ్ళో భూములు అమ్ముకొచ్చుకొని కిరాయిలు వస్తాయని బిల్డింగ్లు కట్టుకున్నారు. వాడు అప్పుతోనే ఉన్నాడు. ఒక్క రూమ్ కిరాయి 7,000 8,000 అంటే, ఒక్క రూమ్ కిరాయి 7,000 8,000 రూపాయలు అంటే గరీబుడయ్యే కూలి పని చేస్తున్నాడు. గరీబుడే సినిమా లైన్లో మామూలుగా వర్కర్గా పనిచేసి, సెట్ వర్క్ పనిచేసి, లైట్ మ్యాన్ పనిచేసి, ఆడ పని చేస్తే వాడు డబ్బులు ఇవ్వడు. వాడు 4 రోజులకు ఇస్తాడు, 2 నెలలకు ఇస్తాడు. అప్పటిదాకా ఈయన పని చేస్తే నువ్వనుకునేవినా అప్పటిదాకా ఈయన పని చేసిన ఆయన ఇక్కడ అప్పు పెట్టాలి. ఇక్కడ అప్పు పెడితే వాళ్ళు ఎందుకు రూపాయికి 2 రూపాయలు రాసుకుంటారు. వాళ్ళు నువ్వు ఎప్పుడు ఇస్తావు, ఎన్నడు ఇస్తావు అని చెప్పి నమ్మకం లేదు. ఆడిచ్చినప్పుడు ఈయన ఇస్తాడు. మరి నీకేమనిపిస్తుంది ఈ 3 పార్టీలు ఏది గెలిస్తే? ఏ పార్టీ వచ్చినా మాగంటి గోపీనాథ్ చాలా మంచోడు అని చెప్పుకోవటమే తప్పితే మాగంటి గోపీనాథ్ చేసింది ఏం లేదు. పివి జనార్దన్ రెడ్డి చేసిపోయిన పుణ్యం ఉంది. ఇదంతా కూడా జనార్దన్ రెడ్డి గారు పుణ్యం, ఆయనదే లైట్. ఈ మాగంటి గోపీనాథ్ అవసరానికి ఆడుకోవటమే, అవతల పడటమే. నాది కూడా ఇక్కడే. నాకు ఇక్కడ 2 నెలలు ఉన్నాయి. షేక్పేటలో ఉంది నా ఇల్లు. నేనేం చెప్తున్నంటే దీంట్లో మనకు కాంపిటీషన్ అక్కర్లే. వీటికి వ్యాక్సిన్ చేయరావట్లేదు. ఎవరికి? కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ గా లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు లేదు. అది ఎప్పుడైనా సరే కమ్జోర్ మీద ఉంటుంది. అది అందరు కలిసి మార్కెట్కి పోదాం పాటరు, అందరు కలిసి మంది తాగుతారు. ఆ మంది తాగి వాళ్ళని చల్లగా చేస్తారు, నెత్తిన చేయి పెడతారు, అంతే. గరీబోని పెద్ద చేసిన కాంగ్రెస్ కాదు, గరీబోని కూడా పెద్ద చేయలేదు. ఈయనకి కేసీఆర్ కూడా అప్పుడు మనం ఇవన్నీ సర్వే చేసి, భూములన్నీ సర్వే చేసి, ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత ఉంది, నీ ఊళ్ళో సంపాదన ఎంత ఉంది, ఒక మండలం కింద ఎంత ఉందని చెప్పని తెలుసుకోవడానికి ఆయన సర్వే చేసి పెట్టాడు. ఆయన తప్పేం చేయలే, మంచిదే చేశాడు. చేసిన తర్వాత ఏమైంది, నా భూమి నీ దాంట్లో ఉంది, నీ భూమి నా దాంట్లో ఉంది, గొడవలైన ఈ పంచాయతీలని పీక్కున్నారు, నూక్కున్నారు, ఎవరు చూసుకున్నారు, పాస్బుక్లు వచ్చేసినాయి. ఇప్పుడు లొల్లి గొడవ తగ్గిపోయింది. ఆయన ఏం చేశాడు, ప్రపంచం బ్యాంకులలో డబ్బులు తీసుకొస్తే బాగుంటుందని చెప్పని ఏం చేశాడు, ఆడ దొరుకుతాడు భూములు మొత్తం అప్పులు పెట్టి అప్పుల పాలు చేసి కోకపేట గుట్టలని నమ్ముకొని ఆయన కోట్లు సంపాదించుకున్నాడు. ప్రపంచ బ్యాంకులలో అప్పు తీసుకురాకుండా ఉండే భూములు అమ్ముకొని అవి కబ్జాలు చేసుకొని నోరుగల్లోనికి ఊరప్ప చెప్పారు. పెద్ద ఇండ్లని కట్టుకున్నారు, కాంప్లెక్స్లు కట్టుకున్నారు, గరీబులకు ఇస్తామని. అక్కడ ఈ పెంటగడ్డలు అయిపోయినాయి. ఎవరికి ఇచ్చిండు ఇండ్లు ఆయన? కేసీఆర్ మంచోడే, రేవంత్ రెడ్డి కూడా మంచోడే. రేవంత్ రెడ్డికి డ్యాన్స్ రాదు. రేవంత్ రెడ్డి అని చెప్పిన నాకు అప్పు ఇవ్వట్లేదు, నాకు అప్పు గుర్తలేదు, నేను ఆడికి పోయినా నన్ను ఎవరు నమ్మట్లేదు అని చెప్పానంటే ఎట్లా అవుద్ది? జనాలు పెట్టాలి. నువ్వు రావని వంగవాడి దండం పెట్టి సరిపోద్దా? ఆవిడ ఏం పెట్టాడు? ఇప్పుడు గరీబోడు ఏం పెట్టేస్తాను నీకు ఓటు అని? భార్య పిల్లలు తెలంగాణ పొద్దున కష్టపడితే నెలకు 7,000 8,000 రూపాయలు కిరాయి కట్టుకుంటూ వాళ్ళకి ఏం మేలు చేసినాను? వాడు చెత్త తీసుకొచ్చి లోపలికి వెళ్ళి చెత్త తెచ్చి వేస్తే ఈ నుంచి ఆడదాకా చెత్తే ఉంది. ఏం చేస్తున్నా గవర్నమెంట్? ఏం చేస్తున్నా చెత్త? మున్సిపల్ డిపార్ట్మెంట్ వాడు నేను చెప్తున్నా, నేను మాట్లాడుతాను చూడు. మున్సిపల్ కమిషనర్ ఏం పెడుతున్నాడు ఆయన? ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే మున్సిపల్ కమిషనర్ బండి పంపించి చెత్త క్లియర్ కూడా అని చెప్ప కాదా? ఇవాళ ఏదో నాకు ఓటేయమని వచ్చి పెద్ద బ్యానర్ కట్టి నాకు ఓటేయమని నీకు వేసినావు, నీలాంటి వాళ్ళు 96 మందికి వేసినావు. ఏం చేశారా నాయన? ఏం చేయలే. ఎంతసేపు ఉన్నా జనాలను అన్యాయం చేయటమే. ఇంట్లో చెత్త ఉంది, బకెట్ తీసుకొచ్చి అడేస్తే అది పురుగులు బట్టి ఇక్కడ నిలబడితే వాసన వస్తుంది, ఇంట్లో మొత్తం వాసన వస్తుంది. ఉడన పట్టించుకునేవాడు కూడా. మున్సిపాల్లో పనిచేసేవాడు, చెత్త పనిచేసేవాడు ఇలా పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నేను 30,000 రూపాయలు జీతం చేస్తున్నా, 3 దాటుతున్నా. నువ్వు నెలకు 30,000 రూపాయలు జీతం చేసుకుంటావు, 30 లక్షలు సంపాదిస్తావు. ఆడ మూల ఉంటే ఆడ 3 కబ్జా చేస్తావు. ఎమ్మెల్యే అని చెప్పంటే ఎమ్మెల్యే కాలు పట్టుకుంటావు, మూల నాకు రాపియమని చెప్పంటే రాసివాడు దొంగ పేపర్లు సృష్టించి ఆ మూల సంపాదించి నువ్వు పెద్దోడు అయిపోతున్నావు. ఇసుకుంటే నాలాంటి గరీబోనికి ఓడిస్తాడు. గరీబోన్ లాగానే ఉండిపోతాడు. ఆయన బతుకంతా వాడు వయసు పోతుంది, వయసు పోయినాక చచ్చిపోతాడు. వాని పిల్లలు ఎప్పుడు గరీబోన్ లాగానే ఉంటారు. ఏం చేసింది ఏ గవర్నమెంట్? ప్రజల్లో అభివృద్ధి అనేది కనపడలేదు. రేవంత్ రెడ్డికి అయితే అసలు కొంచెం కూడా లేదు. ఏం లేదు అంటే పబ్లిక్ పెట్టుకొని మలుపుకోవాలి. కానీ బాబాయ్ సరే, మీరు మంచిగా మాట్లాడి కొంచెం ముందు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా మనం చూస్తాం. ఎంతసేపు ఉండా రేవంత్ రెడ్డి
కేసీఆర్ కొడుకును కేసీఆర్ను కవితను హరీష్ రావు అంబడు అనకపోతే ఇంకో మాటే లేదు ఆయన ఎంతసేపు వాళ్ళు దోసుకున్నారు దాచుకున్నారు నువ్వు దోసుకో జనాలకు పెట్టు ఎవడా దోయనోడు దాయనోడు ఒక ఎస్ఐ ఉన్నాడు ఒక సిఐ ఉన్నాడు ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండు రోడ్డు మీద పోయి రోజు 10,000 సంపాదించుకున్నాడు జైలు పెట్టుకొని పోతుంది ఎవడా సంపాదించాడు అందరు సంపాదిస్తారు నువ్వు దోసుకున్నారు దాచుకున్నారు ఇంకో మాట లేదు ఆయన ఎంతసేపు ఉన్నా దోసుకున్నారు దాచుకున్నారు అది ఒకటే వస్తుంది. మరి ఇప్పుడు ఏంటి మరి ఇప్పుడు ఈ ముగ్గురులలో దోచుకునే వాళ్ళు ఉన్నారు దాచుకునే వాళ్ళు కూడా అన్నారు మరి ఎవరు బెస్ట్ అంటారు మరి ఇక్కడ ఇప్పుడు గెలవాలి అని చెప్పాను ముచ్చట పబ్లిక్ అందరూ తెలిసి ఇవాళ రేపు కూడా పిచ్చోడు కాదు ఎంత గరీబుడైనా సరే వానికి కొంచెం మైండ్ వచ్చేసింది ఎందుకంటే దీని ప్రకారం ఈ సెల్లు మైండ్ తీసుకొచ్చింది ఈ నెట్టు మైండ్ తీసుకొచ్చింది పుట్టిన తల్లిదండ్రులు కూడా చెల్లులో పడ్డారు ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్నారు ఇట్లా మలపవలసిన పని ఏం లేదు కానీ రేవంత్ రెడ్డి రన్నింగ్ పార్టీ ఇవాళను మాగంటి గోపీనాథ్ గారు భార్య ఆయన చచ్చిపోయారు అయితే ఇప్పుడు మొగను ఓగొట్టుకుంది కాబట్టి సానుభూతిగా ఆమెను గెలిపియాలి ఇప్పుడు గెలిపిస్తే అప్పటికి టికెట్ ఇస్తారు ఇప్పుడు ఓడిపోతే అప్పటికి టికెట్ ఇవ్వరు గెట్ అవుట్ అంటే ఇంకా మాట్లాడే పని అప్పటికి టికెట్ ఇవ్వరు టికెట్ ఇవ్వ ఆమె బతుక అంతే కాబట్టి ఆమెను బసాయించుదామని చెప్పని జనాలలో సానుభూతిగా ఉంటే జనాలు గెలిపిస్తారు రేవంత్ రెడ్డి మంచోడు కాదు మంచోడే రేవంత్ రెడ్డి మంచోడేం కాదు ఆయన అప్పు చేయట్లేదు ఆయన అక్కడ రాదు కూడా ఆయనకు ఆడ భూములు ఉండే లేవు అమ్ముకోవడానికి ఏమి లేవు హుషారు చేసేవారికి అడ్డం తిరిగారు కాదు ఆగిపోయింది రేవంత్ రెడ్డి చెప్పులు నీ చెప్పులు నా చెప్పులు అన్నీ తిరిగి ఉంటాయి రేవంత్ రెడ్డి లంగా కాదు దొంగ కాదు మంచోడే రేవంత్ రెడ్డి చెడ్డోడు కాదు ఆయన దగ్గర ఈ యాక్షన్ రాదు ఆయనకు డ్యాన్స్ రాదు ఆయనకు రాదు కేసీఆర్ ఎందుకు వచ్చిందంటే కేసీఆర్ నమ్మటం కూడా అసలు కేసీఆర్ ఎవరో కూడా ఎవరికి తెలియదు కేసీఆర్ కూడా ఎవరో ఏముందని కూడా తెలియదు ఎవరికి ఆయన ఈ తెలంగాణ తీసుకొస్తుండని జనాలు వైపించి ఊపి జనాలు పోరగాళ్ళు కావాలని చెప్పి అనుకోడు ముందోడు 10 మంది చస్తే అప్పుడు కేసీఆర్ గారు కిరీటం పెట్టుకున్నాడు అదేదో పుణ్యం కట్టుకున్నాడు అప్పుడు అది ఆ తమిళనాడు ఆయన పాపం గవర్నర్ ఆయన పేరు రావట్లేదు నోట్లో ఉంది ఆయన పోనీలే అమ్మ కేసీఆర్ వస్తాడు ఇచ్చేసేయి అమ్మ తెలంగాణ ఊరికే తెలంగాణ వస్తాడు ఇప్పుడు అప్పుడు వస్తాడు ఎందుకు ఆనందం చంపుతా ఇచ్చే అని చెప్పాను ఒక మాట అన్నందుకు ఇచ్చినందుకు నీకు తెలంగాణ తెచ్చిండని సానుభూతిగా ఆయన గెలిపించారు ఏమైంది జనాల మొత్తం లొడ వేసి పాలు పెరుగు ఒకటి కలిపి ఇదంతా సర్వే చేసి భూములన్నీ సర్వే చేసి అన్ని చక్కగా చేసుకొస్తుండు కదా అని చెప్పని జనాలు రెండోసారి గెలిచిండు ఒకేసారి కాంగ్రెస్ రావటం కారణం ఏంది ఒకరికొకరు సంబంధం లేదు కదా జనాలు ఒకేసారి మారిపోయారు మొత్తం రాష్ట్రం మొత్తం మారిపోయింది ఒకేసారి అది మారిపోవడం కారణం ఏంటంటే కేసీఆర్ చేసుకున్న తప్పు. సరే ఇప్పుడు ఫైనల్గా మరి నువ్వేమనుకుంటున్నావు మరి ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు ఎవరు గెలిచే అవకాశం ఉంది నీ లెక్క ప్రకారం నీ ఎక్స్పీరియన్స్? వాస్తవానికైతే కాంగ్రెస్ వస్తుందని నేను నమ్మను కాకపోతే కొంచెం సానుభూతి మొగటి వచ్చింది సునీత గారు కాకపోతే ఆమె వచ్చి పడగొడుతుంది ఇరగొడుతుంది అని ఏం లేదు అదేం లేదు ఆమె జూనియరు సీనియర్ కాదు ఇంకా ఈగాలే ఇప్పుడు ఆమె నాకు మాట ఓ 10 మంది ఉన్నారు లీడర్స్ 10 మంది ఉన్నారు ఓ 10 కోట్లు ఇచ్చింది ఖర్చు పెట్టుకోపో అని 10 కోట్లు ఇచ్చింది 10 కోట్లు జైలు పెట్టుకున్నావు ఇలాంటి వానికి నాలాంటి వానికి గరీబ్ అనుకోనుకున్నావు 10 రూపాయలు ఇస్తురా ఓటే ఊర్లో పంట 6,000 7,000 ఒక్క ఓటుకి ఇచ్చి అప్పుడు ఓటు వేయించుకున్నారు సర్పంచులు అప్పుడు ముఖ్యమంత్రి ఓట్లు అప్పుడు 6,000 7,000 ఇచ్చారు 10,000 కూడా ఇచ్చారు దాంట్లో అదే మన చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇప్పుడు రన్నింగ్ అయిన పార్టీ కావచ్చు అప్పుడు ఓడిపోయిన పార్టీ కూడా ఉండొచ్చు డబ్బులు పెట్టి గెలిచారు హైదరాబాద్ డబ్బులు ఇవ్వమని చెప్పంటే నాకు వస్తుంది నాకు ఇవ్వలేదు జైలు పెట్టుకుంటావు ఎట్లా గెలుస్తాడు ఆడు జైలు పెట్టుకుంటే నువ్వు ఇంకో ప్లాట్ కొంటావు ఇంకో బిల్డింగ్ కడతావు వాడు ఎట్లా గెలుస్తాడు గెలవాడు కదా కాబట్టి సానుభూతితోనే అయితే కావచ్చు బస్. నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అంటే ఆయన కూడా కుర్రోడు నవీన్ యాదవ్ రావచ్చు అంటానికి లేదు రాడు కూడా అంటానికి లేదు పబ్లిక్ చెప్పలేము. నువ్వేమనుకుంటున్నావు ఈ మూడిట్లలో బెస్ట్ ఏదనుకుంటున్నావు నువ్వు నీ లెక్క ప్రకారం? ఇప్పుడు రన్నింగ్ అయితేనే బెస్ట్ అనుకుంటున్నా నేను పనులు కావు ఇప్పుడు టీఆర్ఎస్ గెలిపిస్తే ఇప్పుడు పనులు కావు గెలిపించాలంటే ఇంకో 3 సంవత్సరాల తర్వాత గెలిపిస్తే ఆయన ఏం చేస్తాడు ఇంకా ఏమని రానియడు అనమాట ఇక మడుగు అనేది చెరువు అనేది గుంత అనేది గుండె అయింది ఇంకా నేను అన్ని ఎందుకంటే తడిసి గుడిసె కట్టాను కదా అప్పుడు రానియడు అనమాట
అంతేగాని ఇప్పుడు రన్నింగ్ పనులు కావు. ఓకే. నేననేది ఏంటంటే వాడు ఎవడన్నా రాని ఎవడన్నా పోని ఈ గరీబ్ కాలనీ ఇది అప్పులు తెచ్చి బిల్డింగ్లు కట్టుకొని భూములు అమ్ముకొని బిల్డింగ్ చెత్త తీసుకొచ్చి కాడేస్తే చెత్త తీయలేకపోతున్నాడా మున్సిపల్ కమిషనర్ ఏం బిక్తున్నాడే ఏం చేస్తున్నాడు చెప్పు. ఏం చేస్తున్నాడు ఆయన గట్టి చూద్దాం నిజంగానే కదా చూసారా చెత్త ఎంత దారుణంగా ఉంది ఎంత చూసారా? ఉంది ఈ చెత్త కాదు పండ్లు పండ్లకి. ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి. ఎవరు కూడా ఇక్కడ నాకు తెలిసి పట్టించుకునే పరిస్థితి అయితే కనపట్లేదు. 200 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. మా కులాస్తులు మా పాలోళ్ళు మా చుట్టాలు మాకు బంధువులు 200 మంది ఉన్నారు ఇక్కడ. ఈ బిల్డింగులు కనిపించే బిల్డింగులన్నీ మావలే. మరి ఆ చెత్త ఆడేస్తున్నారు. ఇలా ఎందుకు ఓట్లేస్తారు వాళ్ళు నీకు? అదేలే మేలు చేయాలిగా ఎఫెక్ట్ కూడా ఉంటుందిగా. మేలు చేయాలిగా మేలు చేయాలిగా. నువ్వు ఎవరికో ఇల్లు ఇస్తాను అక్కడెక్కడో కట్టించి ఎవరి నోరు కలవ ఉంటే వానికి ఇల్లు ఇస్తే ఇల్లు ఇవ్వచ్చు. కేసీఆర్ చేసినట్టు ఏం చేసాడు కేసీఆర్? ఆయన బిగ్గింది ఆయన పడగొట్టింది ఏం లేదు, ఈయన పడగొట్టింది ఏం లేదు. ఇప్పుడు గరీబులను చూస్తాడు ఎవరు పెట్టవాను గరీబులకు పెట్టవాను పెట్టి మలుపుకోమను. అది 6 గ్యారెంటీలు అన్నారు కానీ ఇవి కూడా ఏమీ 6 లేదు 3 లేదు అసలు లేదు. అంత ఉత్తదే అంత గాలి వాడతారు. ఇవాళ ఎకరం ఉండోనికి వేస్తా 2 ఎకరాలు ఉండోనికి వేస్తా అంటే ఎకరం ఉండోనికి వేస్తా అని చెప్పానంటే ఆడేమో ఒకసారి 50 ఎకరాలు ఉండే వేసిండు కేసీఆర్. 60 ఎకరాలు ఉండే వేసిండు. 2 ఎకరాలు ఉండే వేసిండు. 3 ఎకరాలు ఉండే వేసిండు. ఆయన సర్వే గురించి చేసిండు ఆ పని. ఈయనేమో అంతా అయిపోయింది అనేది. ఈయనకు డ్యాన్స్ రావట్లేదు అనమాట. డ్యాన్స్ రాక ఇక సరిపోక వెనక టంకసాల లేదు అన్న పొక్క పెడదామా చూసిండు తిరిగిండు. ఆ గుట్టల మీద తిరిగిండు, ఈడ తిరిగిండు, ఆ ఉప్పాల తిరిగిండు. మరి రామయ్యరావు ఫిలిం సిటీ భూములు తిరిగిండు పీకుదామని చూసిండు. లాస్ట్కి ఎక్కడ దోయక పిచ్చి చేతుకు రాయి ఇచ్చినట్టు గరీబోలైన్లను కూల కొట్టుకుంటూ తిరిగిండు ఆయన. అక్కడే చెడ్డపేట సంపాదించుకుండు రేవంత్ రెడ్డి ఎవడో కాదు, కొండారెడ్డి పెళ్లి మా ఊరు పక్కనే వాంది. ఆయన ఎవరో కాదు, మనోడే. ఆయన మనోడే, మనోడే. పార్టీ మనమే, అంతా మనమే. గరీబాలను చూడవాను ముందు ఎవరు చూడు కాయ పోతుండు. గెలవటం పెద్దోళ్ళ మడి తిరగటం.